హలో అండి, దిస్ ఇస్ సుధాకర్ రెడ్డి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్. మనం ఇక్కడ ఆఫ్టర్ ఎనీ సర్జరీ మనం ఫిజియోథెరపీ అండ్ రీహాబ్ చేస్తామండి. ఇప్పుడు టీకేఆర్ సర్జరీస్ అయినా, స్ట్రోక్ సర్జరీ అయినా, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అయినా, ఏసీఎల్ ఇంజురీ, పీసీఎల్ ఇంజరీ సర్జరీస్ అయినా మనం అంతా రీహాబ్. దాని తర్వాత నార్మల్ లైఫ్లో పేషెంట్ నార్మల్ మనిషిలాగా నడవాలి, అన్ని యాక్టివిటీస్ చేయాలి అంటే మన ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కండిషన్లన్నీ మనం ఇక్కడ రీహాబిలిటేషన్లో ట్రీట్ చేస్తాం. ఫిజియోథెరపీ చేసి నార్మలైజ్ చేసి ఇంటికి పంపిస్తుంటాం. రీహాబిలిటేషన్లో రకరకాల మిషనరీస్ వాడుతుంటామండి. ఏ మిషనరీ దేనికోసం వాడుతామండి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది వచ్చేది ట్రెడ్మిల్ అనేది మనకు కార్డియాక్ పేషెంట్కి ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తుంటుంది, బ్యాక్ వాకింగ్, ఫ్రంట్ వాకింగ్. వాళ్ళ కెపాసిటీ బట్టి మనం చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా వైటల్స్ మానిటర్ చేసుకుంటూ మనం చేపిస్తూ ఉంటాము. మళ్ళీ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్లకి మనం ఈ గైడ్ ట్రైనింగ్ మిషన్, ఈ మిషన్ మీద పేషెంట్ని నిలబెట్టి ఈ మిషన్ ఇది ఇలా తిప్పి దీని మీద వాకింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ట్రెడ్మిల్ దానికి ఉపయోగం. ఈ ట్రెడ్మిల్ అనేది మనం ఎక్కువ కార్డియో పేషెంట్లకి అండ్ గైడ్ ట్రైనింగ్ పర్పస్లో వాడుతూ ఉంటామండి. కార్డియో పేషెంట్లకు వచ్చేసరికి వాళ్ళ వైటల్స్ రోజు మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని మానిటర్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళ వాకింగ్ స్పీడ్ ఎంతవరకు ఎన్ని కిలోమీటర్ నడవగలుగుతున్నారు, వాళ్ళ లంగ్ కెపాసిటీస్ ఎట్లా ఉన్నాయి మొత్తం చెకింగ్ చేసుకుంటూ దీని మీద మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ వాకింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తామంటాం. ఇది వచ్చేసి గైడ్ ట్రైనింగ్ మిషన్ అండి. మన స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ కానీ, క్వాడ్రిప్లీజియా పేషెంట్స్కి కానీ మనం ఇక్కడ ఈ బెల్ట్ తోటి బాడీ అంతా అలైన్ అవుతుంది. మొత్తం ఇలా లిఫ్ట్ అప్ చేసి ఇదంతా ఇలా మనం బెల్ట్ కట్టేసి ఈ మిషన్ పైకి లేపుతుందండి. వెయిట్ అంతా మిషనరీ మూవ్స్ది. దాని తర్వాత ఆ వెయిట్ తోటి మనం ట్రెడ్మిల్లోకి తీసుకెళ్ళి గైడ్ ట్రైనింగ్ అనేది, వాకింగ్ ప్రాక్టీస్ అనేది ఇవన్నీ చేపిస్తూ ఉంటాం. ఇది గైడ్ ట్రైనింగ్. సో ఇది వచ్చేసి ప్యారలల్ బార్ వాకింగ్ అండి. మన గైడ్ ట్రైనింగ్స్ అంటే పేషెంట్ ఇలా ఆపోజిట్లో మనకి మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ చూసుకుంటూ ఇలా వాకింగ్ ట్రైనింగ్ చేపిస్తూ ఉంటాం అనమాట. ఇలా ఫ్రంట్ వాకింగ్, బ్యాక్ వాకింగ్, ఇలా హైట్కి తగ్గట్టు ఈ హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ట్రైనింగ్ ఇలా వాకింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం దీని మీద. ఇది సస్పెన్షన్ థెరపీ యూనిట్ అండి. ఇది మనం చిల్డ్రన్కి డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు కానీ, వాళ్ళు నిలబడలేకుండా వాలిపోతూ ఉన్న అలాంటి పిల్లలందరికీ మనం ఇలా బెల్ట్స్ ఉంటాయండి, చిన్న చిన్న బెల్ట్స్. ఇలాంటి బెల్ట్స్ అన్ని సపోర్ట్ తోటి ఈ సస్పెన్షన్ మీద నిలబెట్టి మనం పోస్టల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము స్ట్రెంథనింగ్కి. అలాగే స్ట్రోక్ పేషెంట్లు కానీ, స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్లు కానీ వాళ్ళకి మూమెంట్ కొంచెం వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు ఇలా సస్పెండ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది, వాళ్ళ బరువు తగ్గి వాళ్ళు కొంచెం యాక్టివ్గా వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. సో ఈ సస్పెన్షన్ థెరపీ మనం దానికి ఉపయోగిస్తాం. పేషెంట్ మనకి కొంచెం సపోర్ట్ తోటి చేయగలిగే వాళ్ళకి మనం ఈ స్ప్రింగ్ అనేది యాక్టివ్ అసిస్టెడ్ లాగా ఉంటుందండి. ఇలా వాళ్ళ భారం అంతా మన ఈ పుల్లీస్ కానీ స్ప్రింగ్స్ కానీ మోస్తాయి. సో దాంతో చేస్తూ ఉన్నప్పుడు ఇలా పైకి కిందకి ఈజీగా చేయగలుగుతారు. దీని మీద ఆ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు మనం చేయగలుగుతున్నాము, వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ రావడం కోసం అసిస్టెంట్గా ఈ పని చేస్తుంది సస్పెన్సరీ యూనిట్. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.